అంటే ఈ రెండు ఒక్కరే. రెండింట అసలు సిసలు కథానాయకుడే ఆ గ్రేట్ రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పుడు ప్రజలు, పేదలు, బాధితుల గురించే పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలకు చలించి రాజకీయాల్లోకి రావాలని భావించారు. స్వతహాగా వితరణశీలిగా పేరున్న పవన్ సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఎక్కడున్నా అనాథలు, అభాగ్యులను, అన్నార్తులను అక్కున చేర్చుకొని వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం పవన్ కు అలవాటు. పేదల పాలిట పెన్నిదిలా ఉండడమే కాకుండా మిత్రులైనా, బంధువులైనా, ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనేది పవన్ కళ్యాణ్ అభిమతం. కష్టాల్లో ఉండి అక్రమ కేసుల బనాయింపుతో జైలు పాలైన చంద్రబాబుకు సంపూర్ణ మద్దతుగా పవన్ నిలిచారు. పేద ప్రజల కష్టాల కడతీర్చడం కోసం కోట్ల రూపాయలు రెండు చేతులా అర్జించే సినీ రంగానికి సైతం దూరమై రాజకీయాలకు దగ్గరయ్యారు. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు పవన్ సాగించిన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. బలంగా కోరిక ఉంటే భారంగా జీవితం ఉంటుంది. ఎందుకంటే అనుకున్నామని ఏవి జరిగిపోవు కనుక. అందుకే సినీ కవి అన్నారు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని. అలాగని కోరిక లేని వారికి అన్నీ చెంతకొచ్చి చేరిపోతాయని అనుకోవడం పొరపాటే. అయితే పవన్ కళ్యాణ్కు వద్దన్న అవకాశాలు తలుపు తట్టి మరీ వచ్చాయి. ఆయన విశ్వరూప నటనను విశ్వవ్యాప్తం చేశాయి.